మంది చాలా రకాలుగా విమర్శిస్తా ఉన్నారు. ఆల్రెడీ నన్ను విపరీతంగా ట్రోల్ చేస్తా ఉన్నారు, విమర్శిస్తా ఉన్నారు. సో దాన్ని నేనేం ఆపలేను. ఎందుకంటే నేనేం భగవంతుని కాదు. నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ 90% జరిగింది. సో మిగతా ప్రిడిక్షన్లన్నీ మీరు చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది నన్ను ఫాలో అయ్యేవాళ్ళు. సో నన్ను ఫాలో అవ్వనటువంటి వాళ్ళు, నన్ను విమర్శించేవాళ్ళు, నన్ను ట్రోల్ చేసేవాళ్ళు, నన్ను వ్యక్తిగతంగా దాడి చేసేవాళ్ళు, నా పైన వ్యక్తిగతంగా నన్ను విమర్శించేవాళ్ళు, వాళ్ళకు నేనేం చెప్పలేను. ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందే విపరీతమైనటువంటి ట్రోలింగ్ లో ఉన్న వాళ్ళు, చేసేవాళ్ళు. సో నాకు సంబంధించినంత వరకు నేను మనస్ఫూర్తిగా జాతకాలు మాత్రమే చెప్పడం జరిగింది. ఎక్కడ నేను వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు జరిగిపోలేదు. సో తెలుగుదేశం శ్రేణికి, అలాగే తెలుగుదేశం పార్టీకి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నన్ను ఇప్పుడు కూడా నాతో పాటు ఉండేటువంటి ప్రతి ఒక్కరికి నేను ఖచ్చితంగా నా పట్ల ఉన్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. సో దీంతో పాటు ఇంకొక విషయాన్ని చెప్పాలనుకుంటా ఉన్నా. ఈ ప్రిడిక్షన్ తప్పవడం వల్ల, ఏది జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అని చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పవడం వల్ల నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. ఈ రోజు నుండి రాజకీయ పరమైనటువంటి విశ్లేషణలు, ప్రిడిక్షన్స్ కానీ, అలాగే సినిమా పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తిగతమైనటువంటి పర్సన్స్ కు సంబంధించిన ప్రిడిక్షన్స్ కానీ ఇక మీదట ఎలాంటి సోషల్ మీడియాలో చెప్పడం మానేస్తా ఉన్నాను. సో నేను ఇక్కడ ఫెయిల్ అయినందువల్ల, అంటే జగన్మోహన్ రెడ్డి జాతకాన్ని విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయినందువల్ల, చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయినందువల్ల ఇక మీదట నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఎవరి గురించి కూడా వ్యక్తిగతమైన జాతకాలని నేను విశ్లేషించాను. క్రికెట్ కు సంబంధించి కానీ, అలాగే రాజకీయ నాయకులకు సంబంధించి కానీ, అలాగే సెలబ్రిటీలకు సంబంధించి కానీ, ఎవరి గురించి కానీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు విశ్లేషించడం అనేటువంటిది నేను నిర్ణయం తీసుకున్నాను. సో ఇక ట్రోల్ చేసే వాళ్ళ బాధ్యత మీ ఇష్టము, దాన్ని నేను ఆపలేను. సో ఖచ్చితంగా ట్రోలింగ్ అనేది జరుగుతూ ఉంది. బట్ నన్ను ఆదరించే వాళ్ళు, నన్ను నమ్మేవాళ్ళు, నా ఫాలోవర్స్ మాత్రం నాకు అండగా ఉన్నందుకు వాళ్లకు నా మంగళాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర.